లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన చేసిన ప్రసంగము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనము. నీవు అంతం వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దానియేలు ప్రభువునకు సమీపంగా నడిచాడు. తన 18వ ఏట నుండి దేవుని రాజ్యం కొరకు జీవించాడు. దేవుడు అతనితో గొప్ప పరలోక మర్మాలను పంచుకున్నాడు. దేవుడు దానియేలుతో పంచుకున్న విషయాలను అర్థం చేసుకునుట చాలా కష్టం. దేవుని మర్మములను అర్థం చేసుకునుటకు దేవుని నుండి శక్తిని పొందుటకైనా ఒక ప్రత్యేకమైన విశ్వాసమును అతడు కలిగి ఉన్నాడు. మానవ రాజ్యములలో పనిచేయు ఆయన మర్మములకు చెందిన జ్ఞానమును, విజ్ఞానమును దేవుడు దానియేలుతో పంచుకున్నాడు. దానియేలు దేవునితో చాలా సమీపంగా నడిచాడు. దానియేలు గ్రంథము అర్థం చేసుకునుటకు ఒక కష్టమైన పుస్తకం. ప్రస్తుత కాలపు మరియు భవిష్యత్తు కాలపు సంఘటనలు అందులో ప్రస్తావించబడినవి. దానియేలును పాత నిబంధనకు చెందిన యోహానుగా చెప్పవచ్చు. అతడు దర్శనమును చూచినప్పుడు దానిలో ఇమిడి ఉన్న దాని ద్వారా ఎంతో ఉక్కిరి బిక్కిరి అయి క్రింద పడిపోవునంత బలహీనుగా అయ్యేవాడు. దేవుని యొక్క సర్వశక్తివంతమైన ఆలోచనలు మన మనస్సుల్లో ప్రవేశించినప్పుడు కొన్నిసార్లు మనం భౌతికంగా బలహీనులుగా తయారవుతాం. అయితే దేవుని నుండి దానియేలును ఏదీ వేరు చేయలేదు. దానియేలు మతము మరియు బబులోను మతము ఎంతో వ్యత్యాసమైనవి. పూర్తిగా చీకటిగా ఉన్న ఒక దేశంలో ఒక యవనస్తుడు దేవునికి చాలా సమీపంగా జీవించున్నాడు. అతడు మనకెంత ప్రోత్సాహకరమైన మాదిరిగా ఉన్నాడు. మీలో కొంతమంది చాలా చీకటి ఉన్న ప్రాంతాల్లో నివసించుండవచ్చు. అక్కడ కూడా దేవునికి సమీపంగా జీవించుట సాధ్యమై ఉండును. దానియేలు భవిష్యత్ రాజ్యములను చూడగలిగాడు. మానవ చేతులతో చెక్కబడని రాయిని, క్రీస్తును అతడు చూచాడు. ప్రార్థన మరియు పరిశుద్ధపరచబడుట ద్వారా దేవుని మర్మములను మరియు పరలోకపు ఐశ్వర్యాన్ని అనుభవించే స్థాయికి అతడు లేచాడు. భవిష్యత్తులో భూమి మీద యేసు జీవితం తరువాత మందిరములలో ఆరాధన నిలిపివేయబడు ఒక కాలమును అతడు చూచాడు. భవిష్యత్ ప్రత్యక్షతను భరించుట అంత సులభమైంది కాదు. నీ తండ్రి లేక తల్లి ఎప్పుడు చనిపోవునో దేవుడు నీకు చెప్పినట్లయితే వెనువెంటనే నీవు ఏడ్చుట ప్రారంభిస్తావు. కాబట్టి దేవుడు ఆయన మర్మములను ఆయన చేతులతో పట్టుకొని ఉన్నాడు. ఆయనకు సమీపంగా జీవించు ఆ మర్మములను పంచుకుని వారు ధన్యులైన ప్రజలు. దేవుడు దానియేలుతో తన గొప్ప మర్మములను పంచుకున్నాడు. అతడు చాలా కలలను, దర్శనములను చూచాడు. దేవుని నుండి వచ్చే అవగాహనతో మనం వాటిని ఆలోచించి వెదకుటకు ఆ మర్మములలో చాలా వాటిని వ్రాసి మన కొరకు విడిచిపెట్టాడు. దేవుని రాజ్యమునకైన భవిష్యత్ ప్రణాళికను లేక ఆ రాజ్యములో వారి పాత్రను దేవుడు తన ప్రియులైన బిడ్డలతో పంచుకుంటాడు. ఒక అన్య దేశంలో యెహోవా నామమును ఘనపరచుటకు దానియేలు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నీ పవిత్రమైన హృదయాన్ని బట్టి దేవుడు తన ప్రణాళికలను నీతో పంచుకుంటకు ఇష్టంగా ఉంటాడు. దేవుడు అబ్రహాము ఇంటిని దర్శించాడు. ఎందుకనగా అతని హృదయము ఆయనతో ఒకటిగా ఉన్నది. సొదొమ గొమొరాలకు నేను చేయనుద్దేశించిన దాన్ని అబ్రహామునకు నేను ఎట్లు దాచగలను అని దేవుడు తనను తాను అడుగుచున్నాడు. దాన్ని అబ్రహాముతో పంచుకొనకుండా ఆయన తనలో తాను దాచుకొనలేకపోయాడు. మన ప్రేమ గల దేవుడు చాలా విషయాలను నీతో పంచుకోవాలని కోరుచున్నాడు. ఆయనకు సమీపంగా మనం నడుచుదము. అతని కలలు, అతని మాటలు ప్రవచనాత్మను కలిగి ఉన్నవి. అతని అభిప్రాయాలు ఖచ్చితమై ఉండునంతగా దానియేలు దేవునికి ఎంతో సమీపంగా నడిచాడు. ఒక యవనస్తుడు ఒంటరిగా ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు. చరిత్రలో విధి నిర్ణయించు రాత్రిలో గోడ మీద వ్రాయబడిన వ్రాతకు అతడు భావం చెప్పాడు. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. దానియేలు భావం తెలియజేసిన కొన్ని గంటల తరువాత అది నెరవేరింది. గొప్ప బబులోను సామ్రాజ్యము తిరిగి లేవలేనంతగా పడిపోయింది. మరి ఒక రాజ్యం అధికారమునకు వచ్చింది. దానియేలు ఒక బానిస అయ్యాడా? దేవుని మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నీ ఒక బానిసగా ఎట్లుండగలవు? లేదు. అతడు ఒక పరిపాలకుడు. నీవు దేవునికి సమీపంగా జీవించినట్లయితే పెద్దవారు కూడా నీ నుండి నేర్చుకుంటారు. దేవుడు భవిష్యత్తు నీకు బయలుపరుస్తాడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని దేవుడు దానియేలుతో చెప్పాడు. మనము ఇప్పుడు దేవునితో నడుచుటను బట్టి మనలో ఒక్కొక్కరము మన కాలాంతమందు మన వంతుల్లో